ఈ వారం గోతెలుగు వంటకం టొమాటో రైస్. టొమాటో రైస్ ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందామండి. ముందుగా బాణీలో నూనె పోసి పోపు దినుసులు వేయాలి. తర్వాత ఇందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేస్తున్నాను. తర్వాత ఇందులో టొమాటో అండి, టొమాటో ముక్కలు వేసి ఒక్క నిమిషం మగ్గనివ్వాలి. తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకుని ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గిద్దామండి. మగ్గిందో లేదో చూద్దాం. ఇందులో అల్లం వెల్లుల్లి అనేది ఆప్షనల్ అండి. కొంతమంది ఘాటు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇంచుమించు అయిపోయింది. ఇది ఒక కూరలో తయారైపోతుంది అన్నమాట. ఇక్కడ ఇది టమాటో రైస్ ఎక్కువగా ఏంటంటే అన్నం మిగిలిపోయినప్పుడు చేసుకుంటూ ఉంటారు. జనరల్గా కొంతమంది పులిహోర చేసుకుంటారు, కానీ టమాటో రైస్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే అన్నం కొంచెం గట్టిగా అయిపోయినప్పటికీ కూడా ఇందులో వేసినప్పుడు మళ్ళీ అది ఆ టమాటోనెస్కి పీల్చుకుని చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు అన్నం వేసేయచ్చండి. ఈ రైస్ని అందులో వేసేస్తున్నాను. వేసేసి కలుపుకుంటాం. అన్నానికి బాగా మసాలా పట్టిదాకా, రంగు మారేదాకా కలుపుకున్నాయి. ఆ తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకుని దించేసుకోవచ్చు అన్నమాట. ఒక్క నిమిషం. మొత్తం అన్నానికి మసాలా పట్టించేసాం కదండి. ఇప్పుడు కొంచెం నిమ్మరసం, కొత్తిమీర, ఇందులో అన్నీ పడినాయి కాబట్టి చాలా బాగుంది. టమాటా రైస్ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఒక్క నిమిషం పాటు ఉంచి వేడివేడిగా తినొచ్చు.